18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, సంగవాక విలేజ్ పాతకొట్టం పంచాయతీ. సో 35 ఏళ్ల మహిళ మీద అత్యాచారం జరిగింది తను తోటలోకి వెళ్ళినప్పుడు. అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగ చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో నా ఆల్మోస్ట్ ఒక 5-6 days అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్ గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్ లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతన్నైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్ లోకి రాలేదు. అంతే, తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే చేస్తారు. విక్టిమ్ ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్ ఇంట్రాగేషన్. ఎందుకంటే మనకి విక్టిమ్ నుంచి రావాలి కాబట్టి అందుకని వి జస్ట్ వెయిటింగ్ ఫర్ డీటెయిల్. యాజ్ ఆఫ్ నౌ ముందు కొంచెం భయపడ్డాము ఎలా విక్టిమ్, ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంది, ఇంకా రాలేదని. బట్ నౌ ఏమి ప్రాణహాని లేదు, నార్మల్. ఇంకొక 5 daysలో కొంచెం నార్మల్ అవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. సో ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది. ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి కొంచెం కలెక్టర్తో మాట్లాడారు, ఎస్టీ కమిషన్తో మాట్లాడి విల్ సీ వాట్ వీ కెన్ డూ కొంచెం అసిస్టెన్స్ కోసం. తెలియదండి, ఎందుకంటే అన్లెస్ పేషెంట్ మనకి చెప్తే తప్పితే విక్టిమ్ తెలీదు. ఇప్పుడు వరకు అయితే ఒకళ్ళు విట్నెసెస్ ద్వారా అంటే అతను ఈ అమ్మాయిని ఫాలో అవటం, కొంతమంది షాప్ వాళ్ళు చూసారు కాబట్టి ఆ ఒక్కరిని ఐడెంటిఫై చేయగలిగారు. మరి ఆ ఒక్కడే మరి అంత దూరం అమ్మాయిని తీసుకొని వెళ్ళాడా, తోటలోకి లాక్కెళ్ళాడా అనేది మనకి తెలీదు. తను ఫుల్ కాన్షియస్ లోకి వచ్చి చెప్తే తప్పితే. అందుకని యాక్చువల్లీ కూడా మన రిమాండ్కి పంపించడానికి కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో ఫుల్ డీటెయిల్స్ తెలియాలి, మెజిస్ట్రేట్ ముందు ప్రెజెంట్ చేయాలి కాబట్టి ఎవరో మేము ఇందాక కూడా అడగటానికి చూసాం ఒక్కళ్ళు ఏంటని. బట్ ఇంకా తను పూర్తిగా ఇదిలోకి రాలేదు. సో కొంచెం వీ హ్యావ్ టు వెయిట్ తను వచ్చే వరకు. అంటే ఐడెంటిఫై అయ్యాడు, కాకపోతే మన విక్టిమ్ స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. అండ్ ఫిజికల్ గా కానీ కండిషన్ లో లేదు చెప్పటానికి. సో ఇల్ టేక్ టైం. వచ్చాక కానీ మరి అప్పటి వరకు తీసుకోకూడదు కదా. సో వి స్టిల్ వెయిటింగ్. మైనర్ అని అయితే ఒకళ్ళు ఇప్పుడు వరకు అయితే ఒకళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దురదృష్టం అతను ఓన్లీ 15-16 years, ఈ అమ్మాయికి 35 years దాదాపు. అంటే తనే అని చెప్తున్నాడంట. బట్ ఇంకా మరి ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ఏమన్నా ప్రొటెక్ట్ చేయాలని చూసినా మనకి ఇంకా తెలియదు. అన్లెస్ మనకి విక్టిమ్ ఫుల్ గా చెప్పగలిగితే కొంచెం అట్లీస్ట్ రాయగలదు అమ్మాయి. ఇతను కూడా వాళ్ళకి కొంచెం ఆ ఊర్లోనే తిరుగుతూ ఉంటాడు, తెలిసినాడు, ఎక్కడో బయట నుంచి వచ్చింది కాదు కాబట్టి ఫోటో చూపిగానే అట్లీస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవటం కానీ అది అవుతుంది. బట్ ఇంకా ఓపెన్ అప్ అయి మామూలుగా అయితే చాలా యాక్టివ్గా ఉంటుందంట. దో డెఫ్ అండ్ అమ్మాయినా చాలా యాక్టివ్గా ఇంట్లో బాగా యాక్టివ్గా ఉంది అంటున్నారు. బట్ ఇప్పుడు దానికి టోటల్గా ఆపోజిట్గా ఉంది. ఎందుకంటే ఆ షాక్ కానివ్వండి, ఆ ట్రామా ఏదైతే గురైందో అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఫుల్లీ షీఈ్ నాట్ రికవర్ అవ్వాల. సో తన ప్రాపర్ స్టేట్మెంట్ తీసుకోవటాన్ని. అందుకే వీళ్ళు కూడా ఐ థింక్ రోజు విజిట్ చేసి వెయిట్ చేస్తున్నారు స్టేట్మెంట్ తీసుకోవటానికి. అది వస్తే కనుక ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు ఏం జరిగింది అనేది అట్లీస్ట్ మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంక వేరే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వాళ్ళని కూడా ఇచ్చేయచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే అదే రోజు వెళ్తుంది. ఆ రోజు ఎంతసేపటికి రాకపోయేసరికి ఎతుకుతుంటే బట్టలు ఒక చోట, చెప్పులు ఒక చోట, అమ్మాయి ఎక్కడో అలా బట్టలు లేకుండా కనపడింది. అన్కాన్షియస్ గా ఉండేసరికి ముందు భయపడి అది స్కాన్ చేసి చూశారు. బట్ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దే ఆర్ హ్యాపీ, అప్పటికి ఇప్పటికి రికవరీ. బట్ ఇంకా అసలు ఏమైందని తెలియటానికి కొంచెం ఇంకా వాళ్ళకు కూడా
అంతగా కమ్యూనికేట్ చేయట్లేదు అమ్మాయి. ఎవరైతే రెగ్యులర్‌గా తనతో మాట్లాడతారో వాళ్ళకి కూడా ఎక్కువ చెప్పలేకపోతుంది. బికాజ్ షీ స్టిల్ ఇన్ దట్ షాక్ అనిపిస్తుంది. వీళ్ళకేంటంటే మనం మామూలుగా ఉన్నోళ్ళకైతే అట్‌లీస్ట్ మాట్లాడి కొంచెం కౌన్సెలింగ్ చేసి మాట్లాడిచ్చగలం. బట్ వీళ్ళతో కొంచెం ఓపికగా వాళ్ళు చెప్పేవాళ్ళు చూసుకొని, బికాజ్ ఫ్యాక్ట్స్ కేస్ బలంగా ఉండాలంటే తన స్టేట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి మనం కొంచెం ఓపికగా టైం స్పెండ్ చేసి తను నార్మల్ అయ్యే వరకు చూసి తీసుకోవాలి. చెప్తే నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న యాటిట్యూడ్ ఏదైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆడవాళ్ళ జోలికి వస్తే అదే ఆఖరి రోజు అని. దాని వల్ల కానివ్వండి, పోలీసింగ్ వల్ల కానివ్వండి, మన స్టేట్ లో ఉన్న ఏదైతే తీసుకుంటున్నారో వీటి వల్ల రోడ్స్ మీద క్రైమ్ తగ్గిపోయింది. అది ఎనీవన్ కెన్ సే. కానీ ఇంటర్నల్ గా జరిగే ఏవైతే ఉంటున్నాయో, బికాజ్ మీరు ఏ ఇన్సిడెంట్ చూసినా కూడా 6 ఏళ్ల బాలిక అవనివ్వండి, ఏజ్ ఏదైనా అవ్వనివ్వండి, తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. ఎవ్వరు కూడా బయట వాళ్ళు అనేది చేయట్లేదు. మన పక్కింటి వాళ్ళలోనో లేకపోతే టీచర్లు అలాంటి వాళ్ళే చేస్తున్నారు తప్పితే బయట నుంచి ఎక్కడో వచ్చి చేయట్లేదు. సో మనం కూడా ఏంటంటే కొంచెం ఇలా వల్నరబుల్ గా ఉన్న ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మాట్లాడలేని వాళ్ళు, లేకపోతే సింగిల్ పేరెంట్ అమ్మ ఒక్కళ్ళే ఉండి, లేకపోతే అలాంటి పిల్లల్ని ఏదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏంటంటే ఒక కమ్యూనిటీ లెవెల్లో కొంచెం అవేర్నెస్ అనేది వస్తే డెఫినెట్లీ, బికాజ్ మనం ప్రతి ఇంటికి ఇది చేయలేం. మనం ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా ఇన్నేళ్ళు వెళ్తుంది అమ్మాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు అమ్మ వెళ్ళేది, ఆ రోజు ఒక్కతే వెళ్ళింది. ఆ రోజు కూడా ఏదో జాతర ఉండి అందరూ వేరే చోటకి వెళ్ళారని ఇందాక సర్పంచ్ గారు వచ్చి చెప్తున్నారు. సో అదని తీసుకొని ఎప్పుడైనా ప్రమాదం పక్కనే పొంచునేది మనం కొంచెం అందరం కూడా కాన్షియస్ గా ఉండాలి. ఎవరో బయట వాళ్ళు వచ్చి చేయట్లేదు. ఎట్లీస్ట్ జరిగినప్పుడు మనం యాక్షన్ తీసుకుంటున్నావా లేదా అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్షన్ తీసుకొని డెఫినెట్లీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తే తగ్గుతాయి. రీసెంట్ గా పోలీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం యాక్చువల్లీ 4% క్రైమ్ రేట్ తగ్గింది కంపారిటివ్లీ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చింది. ఒక స్టేట్ లో ఒక సంస్కృతి ఎలా ఉంటది అనేది బట్టి, స్టేట్ లీడర్షిప్ బట్టి ఉంటుందండి. మనం ఇలాంటి ప్రమోట్ చేస్తే డెఫినెట్లీ పెరుగుతుంది. కానీ మనం కాదు, మేము యాక్సెప్ట్ చేయదు అన్నప్పుడు డెఫినెట్లీ, అండ్ పోలీసింగ్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటే తగ్గుతుంది. ఆ 4% క్రైమ్ రేట్ అనేది అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. అందుకే నేను రాగానే ఫస్ట్ అతను జూవెనైల్ అనగానే అడిగింది అది, ఎందుకు చేశాడు, ఏమైనా చెప్పాడా, ఇస్ దేర్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే రీసెంట్ గా ఒక పాప మీద జరిగింది సమ్ 4-5 months బ్యాక్ వైజాగ్ లో. జువెనైలే ఆ పాప, ఇంకా చిన్నపిల్లవాడి కంటే. రీజన్ ఏంటంటే కంటెంట్, వీడియో కంటెంట్ చూసి ఏదైతే వస్తుందో ఫ్రీ కంటెంట్ అవైలబుల్ అలా. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇలాంటి కొంచెం ఈ ఇతనికి ఆల్రెడీ కొంచెం అంత ముందు థెఫ్ట్ ఏదో ఐ థింక్ ఆ ఊర్లో అతను ఒక్కడే కొంచెం బ్యాడ్ ఇది ఉంటది. కాకపోతే వీళ్ళు దొంగతనాలు ఇవన్నీ, కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీస్ రికార్డ్స్ లోకి ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ గా దాన్ని సెట్ చేసుకున్నారు అందరు ఒకే ఇది కాబట్టి. అండ్ లాస్ట్ ప్రభుత్వంలో కొంచెం గంజా ఇన్ఫ్లుయెన్స్ అదంతా కూడా ఎక్కువ ఉందని అతను చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు రికార్డ్స్ లోకి ఎక్కలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ గా కొన్ని చోట్ల ఏంటంటే పంచాయతీల్లోనే సాల్వ్ చేయాలని చూస్తారు. సో ఇలాంటి వాళ్ళని ఒక కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంటే చేయలేదండి. యాజ్ పేరెంట్స్ మన పిల్లలు చెప్పుకోవాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి లేదని చేస్తారు. అండ్ మీరు చూసిన రాజకీయ నాయకులు వేధింపులు అంటున్నారు, డెఫినెట్లీ వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఏదైతే 2-3 ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగినాయో గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి, వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేయాలని చూస్తున్నారు. ఎవరైనా తప్పు చేసినా నో వన్ ఇస్ అబౌవ్ ద లా అనేది అది గవర్నమెంట్ కొంచెం, అండ్ మేము కూడా సీరియస్ గానే తీసుకుంటున్నాం. వీళ్ళని ఏమి అనొద్దు, ఏం చెయ్యొద్దు అనే మాకైతే ఏం ఫోన్ రావట్లేదు, ఏం రావట్లేదు. వీ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్. ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇది చేయటానికి మాకైతే ఫ్రీ హ్యాండ్ ఉంది. అదొక్కటి చెప్పగలను నేను. అప్పుడు ఉంది, ఇప్పుడు అవైలబిలిటీ లేదు కదా. అప్పుడు అంటే అతని హిస్టరీ కనుక్కుంటుంటే అక్కడ ఊరు సర్పంచ్ చెప్తున్నారు అనమాట ఆ హిస్టరీ. సో ఆ ఊర్లో అన్నది అది. డెఫినెట్లీ మాత్రం మేము మాట్లాడాం, వీఆర్ జస్ట్ వెయిటింగ్. ఇందాక కూడా అమ్మాయిని కదిలిటానికి చూసాం ఎంతమంది ఉంటే, ఇంకా అమ్మాయి ఫుల్ గా లేదు. బికాజ్ ఎవరు లేరు అక్కడ విట్నెస్, ఆ అమ్మాయి ఒక్కతే తప్పితే. వీళ్ళు కూడా పోలీసులు చూపించిన ఐ థింక్ కొన్ని ఫొటోస్ లో ఈ అబ్బాయిని కొంచెం ఐడెంటిఫై చేసి చెప్పగలిగింది. సో డెఫినెట్లీ ఎంతమంది ఉన్నా కూడా అయితే వదిలిపెట్టే లేదండి. ఆ అమ్మాయి చెప్తేనే మనకు తెలుస్తుంది. అంటే మీరు 4 ఉన్నారు అంటున్నారు కదా, మేబీ ఎవరికైనా తెలిసినా కూడా ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ విత్ దట్ ఇన్ఫర్మేషన్, ఐ థింక్ ఐఓ గారు మీరు డెఫినెట్లీ కదా. అతను కూడా నాకు తెలిసి నేనే అని సింగిల్ గానే చెప్తున్నాడు. అందుకే
బికాజ్ అంత ఇది ఉందా కెపాసిటీ అబ్బాయి లాక్కెళ్ళే ఇది అమ్మాయిని అనేది. అందుకే వీఆర్ వెయిటింగ్. ఆ అమ్మాయి చెప్తే గానీ మనం ఎవరం కూడా చెప్పలేమండి. మేబీ యాజ్ అ సర్పంచ్ మీకు ఏమన్నా అనుమానం ఉన్నా డెఫినెట్లీ చెప్తే కనుక, ఎందుకంటే అదేం ఆషామాషికి ఇది కాదు కదా వదిలేయటానికి ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే.